గోపి హాస్పిటల్ వచ్చిందా? ఇంకా లేదు సార్. పోనీ మనం చేరామా? అయినా అంబులెన్స్ కూడా ఫాస్ట్కి వెళ్ళిపోతే ఎందుకు? నేను ఆటోయే ఎక్కామండి. వేస్ట్ సార్. ఆ టైర్ యాడ్ లో చెప్పినట్టు రోడ్లు ఎదలతో నిండిపోయాయి. అంబులెన్స్ కూడా సైడ్ ఇవ్వరు. మనం హ్యాపీగా ఎదరికి దూకుతుంటే అన్హ్యాపీగా వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువైపోయారు. మనం సంతోషంగా ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎవరిని కలుస్తాం? ఈవెంట్ మేనేజర్ని కదా కలిశాను. ఒకళ్ళని, ఇద్దరిని, ముగ్గురిని, 1 2 3 4 తర్వాత 108 చేశాను. ఇంతలో నువ్వు కనిపించావు. అసలు మ్యాటర్ ఏంటి సార్? బిగ్ మ్యాటర్ గోపి, వెరీ బిగ్ మ్యాటర్. మా మొదటి మ్యారేజ్ యానివర్సరీ, ద వెరీ ఫస్ట్. ఓ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్స్. కానీ మళ్ళీ రిపీట్ చేయాలి విషెస్. ఈవేళ కాదు మా పెళ్లి రోజు, ఇంకా 3 వారాలు ఉంది. అర్థమైంది కదా? చాలా గ్రాండ్ గా చేయాలి. అందమైన ఇన్విటేషన్ కార్డ్స్ మొదలుపెట్టి. ఇది మా మొట్టమొదటి పెళ్లి యానివర్సరీ. 100% అర్థమైంది. మీరు 20% అడ్వాన్స్ ఇవ్వండి. ఎంత? 1 lakh. ₹1,00,000. 20% అంటే 20,000. ఏదైనా ఫిగర్ క్యాల్కులేషన్ కి ఈజీగా ఉంది. అడ్వాన్స్ 1,00,000. మొత్తం ఈవెంట్ కాస్ట్ 5 లక్షలు. సరే, ఆ పుష్ప ఈవెంట్ మేనేజర్స్ మరీ గుచ్చుకుంటున్నారని వేరే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళాను. గులాబ్, జాస్మిన్, సన్ఫ్లవర్ ఇలా ఒకళ్ళ మించి ఒకళ్ళు తూట్లు పొడి చేశారు. 10 lakhs, 15 lakhs, 20 lakhs. ఆ దెబ్బకి తల తిరిగి ఏదో మెదిలి ఇక్కడ పడ్డాను. Pregnant? Yes! With an idea. నా బుర్రకి కడుపు వచ్చింది. ఒక విత్తు మొలిచింది. అయితే నా భర్త బిడ్డకు మంత్రసాని నేనేనా? నా అన్ని ఊహలకు మంత్రం నువ్వేరమ్మా. అయితే ఆ ఊహలేంటో చెప్పనా? చెప్పలేవు. నువ్వే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేస్తావు. రమా, యు ఆర్ నాట్ ఓన్లీ ఎ గ్రేట్ డాక్టర్ బట్ ఎ గ్రేటర్ వైఫ్ అండ్ ఎ మిడ్ వైఫ్. నీ పుత్రరత్నం ఎరా, ఇంకేంటి విశేషాలు? నానా, మీరు తాత కాబోతున్నారు. రేయ్, నేను 4 ఒక్కడు సాధించావురా. ఒరే, అమ్మాయికి ఎలా ఉందిరా? రేయ్, ఎక్కిండంచనా కొంచెం నాడింగా నడుచుకో. ఒరే, రమకోసారి ఫోన్ ఇవ్వరా. వెయిట్, ఓపిక. ఇంకో 3 వారాలు నా మొదటి బేబీ మీ కళ్ళ ముందుంటుంది. మా పెళ్లి రోజు నా కొత్త బిజినెస్ ఆరంభం. నేను ఒక గొప్ప ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా నువ్వు బేబీ అని కూర్చుంది బిజినెస్ గురించా? అవునా, నాకు అర్జెంటుగా. ఎరా, నువ్వు ఉద్యోగం ఎత్తుకోవటం మానేసావా? ఓపికని చెప్పాను కదా. కొన్నాళ్ళు పోతే నేనే ఉద్యోగాలు ఇస్తాను. ముందు నువ్వు పెట్టుబడి పెట్టు. ఒక 3-4-5 లక్షలు పంపించు. రేయ్, నా దగ్గర చిల్లర పెంక లేదు. ఒకవేళ ఉన్నా నిన్ను నమ్మి దమ్ముడి పెట్టనరా. నాన్న, నీకు నా మీద నమ్మకం లేకపోయినా నాకు నీ మీద నమ్మకం ఉంది. ఈ ఆలోచన ధోరణి ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. నాన్న సంగతి వదిలే నాన్న. పెట్టుబడికి నీకు నా నగలిస్తాను.
నీ నగలా? పర్వాలేదు నాన్న, మీ నాన్నగారు నన్ను బోసిమెడతో చూడలేరు, మళ్ళీ చేయిస్తారు. ఈలోపు నేను రమకిచ్చిన నగలు మాత్రం ముట్టుకోవతే నా కోపం వస్తుంది. ఓకే, మా యానివర్సరీ మర్చిపోద్దు, వచ్చే నెల 14న. అమ్మా నువ్వు ఎక్కువ నగలు పెట్టుకురా. థ్యాంక్స్ నాన్న. చచ్చిపోయిన మీ సత్యం కడియాలు ఉన్నాయి కదా, అవి కూడా పెట్టుకెళ్ళు. హాయ్ గీతాజీ. పీబీ కూర్చోండి. ఏంటి పిలుపులు అప్పుడే మొదలు పెట్టేశారా? ఇంకా 2 నెలలుంది కదా పెళ్లికి. మన ఇన్వైటీస్ లిస్ట్ ఎంతుంటుందో తెలుసు కదా, 3000 దాటింది. నువ్వు చక్కగా ఎస్కేప్ అయిపోయావు పీబీ. నీ కూతురు తన పెళ్లి తాను చేసుకుంది కాబట్టి. మీరు కార్డ్స్ ఇచ్చి పర్సనల్ గా పిలవడం ఎందుకు గీత గారు? వాట్సాప్ లో మెసేజ్ పెడితే వచ్చేస్తాం కదా. పాండు గారు, మా పీపీ గురించి ఏమనుకుంటున్నారు మీరు? తనని వాట్సాప్ లో ఇన్వైట్ చేస్తానా? పీబీ, మొదటి శుభలేఖ పరమ సంతోషి బాబా పాదాల ముందుంచి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. రమాకి కార్డు ఇవ్వాలి. మీ అల్లుడి గారి పేరేంటి? అతను అమెరికాలో ఉన్నాడు, చాలా బిజీ. మామా, అర్జెంట్ గా మీకు హాట్ న్యూస్ చెప్పాలి. స్వీట్ గా పాయసం చేసి చెప్దామని మొదలెడితే సాడ్ గా చక్కెర అయిపోయింది. క్విక్ గా ఒక కప్ అప్పిస్తారా? హలో హలో, మీరు? మూర్తి, డాక్టర్ రమ హస్బెండ్, డిఆర్ మూర్తి. అమెరికా నుంచి చక్కెర కోసం వచ్చారా? ఎస్, ఐ లైక్ ఇండియన్ షుగర్. వస్తాను పీబీ, చాలా ఇల్లు తిరగాలి. బాయ్ పాండుజీ. బాయ్ మూర్తిజీ. బాయ్. ఈ రోజుల్లో ఏ ఇబ్బంది పర్మనెంట్ కాదు. పరమ సంతోషి బాబా తీర్చలేని కోరిక లేదు. అంత చక్కెర కలిపి మరీ చెప్పాల్సిన వార్త ఏంటో నాయనా? నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. నాకు మీ ఫ్రెండ్స్, అత్తాజీ ఫ్రెండ్స్, మన అన్బార్న్ స్టార్ ఎస్ఆర్కే ఫ్రెండ్స్ అన్ని లిస్టులు కావాలి. ఎందుకు అందరినీ మూకుమ్మడిగా అప్పడుగుతావా? పాయింట్స్ మామా, యూ నాటి. ఆ సదవకాశం మా అమ్మ నాన్న తర్వాత మీకే కదా, వేరే వాళ్ళు ఎందుకు మనకి? థ్యాంక్స్. ఏం ప్రారంభిస్తున్నావు? ఎప్పుడు ప్రారంభిస్తున్నావు? ఒక అమోఘమైన రోజున, నేషనల్ హాలిడేస్ తో సమానమైన శుభదినాన. తారీఖు తర్వాత తెలుపుతాను. థ్యాంక్స్ ఫర్ ద పౌడర్, సారీ షుగర్. పాయింట్స్ మామా. ఇది నీ ఫ్రెండ్స్, ఇది నా ఫ్రెండ్స్, ఇది పీబీ అత్త ఫ్రెండ్స్ బ్యాచ్. దిస్ ఇస్ పాండ్స్ మామా ఫ్రెండ్స్. ఫైనల్లీ ద టు బీ గ్రేట్ ఎస్ఆర్కే తొట్టి గ్యాంగ్. మొత్తం 200 మంది గెస్ట్లు. ఓ గ్రాండ్ గాలా సెలబ్రేషన్ చేద్దాం. రాము, ఒక పెళ్లి రోజుకి అంత పెద్ద ఫంక్షన్ అవసరమా? ఒక పెళ్లి రోజా? మన మొదటి పెళ్లి రోజు. సీతారాముల కళ్యాణం ఎన్ని వేల సంవత్సరాలైనా అంతగ్రాండ్గా చేస్తే ఏమనవే? మన వెరీ ఫస్ట్ యానివర్సరీ ఈ మాత్రం కలగా ఉండద్దా? యాజ్ యూ విష్ మై డియర్ రమారాముడు. నా కడుపు ఫుల్, టైం నిల్.
హాస్పిటల్ కి బయలుదేరాలి. పోనీ లంచ్ ప్యాక్ చేసి ఇవ్వనా? ఎందుకు నువ్వు ఇంత శ్రమపడి నా కోసం శాండ్విచ్ వండడం? నేను క్యాంటీన్ లో ఏదో బిర్యానీతో అడ్జస్ట్ అవుతాను. ఓకే బాయ్. రమా 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 హలో. ఏంటి ఎమర్జెన్సీయా? సర్జరీకి ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ఏం లేవు. డాక్టర్ గారిని హాస్పిటల్లోనే కలవాలి. స్వీటీ, హ్యాపీ న్యూస్. పరమ సంతోషి బాబా దర్శనానికి అపాయింట్మెంట్ దొరికింది. దేనికమ్మా? నీకు ఈ మధ్య కొన్ని గ్రహాలు అడ్డుపడుతున్నాయి. రాహుకేతువుల పూజ చేస్తా అన్నారు. అప్పుడు నీకంతా మంచి జరుగుతుంది. అమ్మా, ఇవన్నీ నాకు తెలుసు, కానీ నా కోసం ఈ ఒక్కసారి కాదనుకు. లెట్స్ గో. మన కొత్త బిజినెస్ కి ఏమైనా పవర్ఫుల్ కమర్షియల్ బ్లెస్సింగ్స్ ఇస్తారేమో. సరదాగా అందరం ఒక హాలిడేకి వెళ్ళినట్టు కూడా నో ఉంటుంది. ఇది సరదా కాదు, సీరియస్. ఎవరు రాకూడదు. నేను రమ మాత్రమే వెళ్ళాలి. సరే, అపాయింట్మెంట్ ఎప్పుడమ్మా? ఈ 14న. ఇది సీరియస్. ఆ రోజు ఎలా కుదురుతుంది? ఆ రోజు మా మ్యారేజ్ డే మర్చిపోయావా? ఆ విషయం నాకు గుర్తులేదు. మొన్నొచ్చినప్పుడు నువ్వైనా చెప్పొచ్చు కదా మూర్తి. అంటే లైట్ గా హింట్ ఇచ్చానే, ఒక నేషనల్ హాలిడే లెవెల్ రోజు కమింగ్ సూన్ అని. ఆయన పెళ్లి రోజు దేవుంది. ఇతనికి వదిలేస్తే ఏడాదికేమిటి, వారానికోసారి జరుపుకుంటాడు. బాబా దర్శనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు. పార్టీ ఇంకో 2 రోజుల తర్వాత ఇస్తే నష్టం ఏమీ లేదు. లీవ్ పెట్టి వచ్చే వారం ప్రయాణానికి సిద్ధమవు. అమ్మా, లీవ్ అయితే ఎలాగో పెడతాను. మా సెలబ్రేషన్ కోసం. బాబా అపాయింట్మెంట్ మార్చుకో, నీ సరదా కోసం. ఐఎమ్ సారీ పీబీ. రమ ఇంత మొండి అనుకోలేదు. బాబా గారు తర్వాత కలిసినా పర్వాలేదన్నారు. నువ్వు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. థ్యాంక్ యూ బాబా. ఈ 4 రోజులు నాకు నిద్రే పట్టలేదు గీతాజీ. బిలీవ్ మీ. ఐ నో, కానీ ఒకటి మాత్రం జరగకుండా చూడాలి. వాళ్ళు ఆ యానివర్సరీ రోజు కలవకుండా చూడాలి. అది నువ్వు బ్లాక్ చేయగలిగితే ఇంకా వాళ్ళు కలిసి ఉండరు. సెపరేషన్ గ్యారెంటెడ్. ఫైవ్ మినిట్స్ టు గో. మన యానివర్సరీ డే సరిగ్గా 0 hour లో బిగిన్ అవుతుంది. విత్ బెస్ట్ కిషెస్. కిషెసా? ఎస్, కిస్ తో విష్ చేయడం. ఇంత స్లోగా తిరుగుతుందేంటి? నన్ను చూడు, అన్ని ఏర్పాట్లు రెడీ. ఇన్విటేషన్స్, వెన్యూ, మెన్యూ, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఇంత తక్కువ టైంలో ఇన్ని నేను చేయగలను అనుకోలే కదా నువ్వు. ఏదైనా పండుగ చేసుకోవాలంటే నీ స్పీడ్ కి అదిపేముంది రాము. ఈజీ అనుకుంటున్నావా? నా పల్స్ ఎంత ఫాస్ట్ కొట్టుకుంటుందో చూడు. 2 పెద్ద అకేషన్స్ ఒకటే రోజున్నాయంటే టెన్షన్ ఉండదా? డబుల్ టెన్షన్. అవును, 2 హ్యాండ్స్ కి ఒకటే పల్స్ రేట్ ఉంటుందా? ఒకటే హార్ట్ ఉంటే ఒకటే పల్స్ ఉండదా? సిల్లీ ఇంజనీర్. అయితే మన ఇద్దరు పల్స్ ఒకటే ఉండాలి కదా సిల్లీ డాక్టర్. ఈ గొప్ప జోక్ వేయడానికి ఆ స్టూపిడ్ క్వశ్చన్ అడిగావా? హే, జోక్స్ లో పడి సీరియస్ మ్యాటర్ మర్చిపోతున్నాం. గెట్ రెడీ. You come. Wait. Now come.
డేంజర్ లేదన్నారుగా. అంత హెవీగా రోధిస్తే అత్తాజీ పోయారనుకుంటా. మరీ ఎంత లైట్ గా వెలిపిస్తే అసలు మనిషి అంటే విలువ లేదనుకుంటా. అసలు ఇదంతా ఎలా జరిగింది పాయింట్స్ మామ, అంత సడన్ గా? ఏమో మూర్తి, నాకు కన్ఫ్యూజన్ గానే ఉంది. గాఢ నిద్రలో ఉన్నాను. తనేదో డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని తనే అంబులెన్స్ ని పిలుచుకుంది. ఆ మోతకి ఉలిక్కిపడి లేచాను. గుండె దడదడా కొట్టుకోవడంతో అంబులెన్స్ నా కోసమే వచ్చిందనుకుని వాళ్ళు తెచ్చిన స్ట్రెచ్చర్ ఎక్కేశాను. 2 అడుగులు వెళ్ళాక పేషెంట్ తను అని పీబీ ఇంపేషెంట్ గా మూలిగింది. అప్పుడు నేను దిగి తన్ను ఎక్కిచ్చాను. ఆ అయోమయంలో రమను పిలవాలని తోచలేదు. నథింగ్ టు వర్రీ. హార్ట్ బర్న్, గ్యాస్ ప్రాబ్లం అంతే. మీ సాటిస్ఫాక్షన్ కోసం ఈ రాత్రికి ఇక్కడే ఉంచండి. మన పార్టీ ఏంటి క్యాన్సిల్ చేసేలా? ఎందుకు? 1 గంటలో ఇంటికి వెళ్ళిపోతాము. అమ్మా, ఏమైంది మమ్మీ? నాకేం బాలేదు, ఏదో నొప్పిగా ఉంది స్వీటీ. జస్ట్ యాసిడిటీ మమ్మీ. అయినా వద్దంటే పూరి తిన్నావు. యాంటాసిడ్ ఇస్తాను. కాదు, ఏదో తేడాగా ఉంది. నా హార్ట్ నాకు తెలీదా? నా భయంగా ఉంది స్వీటీ. ఈ వేళ ఇక్కడే ఉంటాను. మీ ప్రోగ్రాం మార్చుకోవద్దు, పార్టీ చేసుకోండి. మూర్తి అరేంజ్మెంట్ చూసుకుంటాడు. నువ్వు నాతో పాటే ఉండు. సాయంత్రం వెళ్ళు. డిన్నర్ అయిపోగానే వచ్చి ఇక్కడ నా రూమ్ లో పడుకో. నిన్న జరిగిన దానికి ఇవాళ రాత్రి నువ్వు నా పక్కన లేకపోతే నాకు బెదురుగా ఉంటుంది. మీ డాడీ చూసావుగా, అంబులెన్స్ వచ్చేదాకా లేవలేదు. అమ్మా, అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ, నేను నీ రూమ్ లోనే ఉంటాను. ఇన్విటేషన్స్ అన్ని బొటన్ వేల్తో చేశాను. క్యాన్సిలేషన్స్ కి ఇది వాడాను. సో 2 సమానంగా నొప్పెడుతున్నాయి. తగ్గిపోయిందా? అమ్మ నాన్నకి చెప్పేశాను, కానీ ట్రిప్ క్యాన్సిలేషన్ కుదరలేదు. వాళ్ళు జన్మము ఎక్కేశారు, సాయంత్రానికి దిగుతారు. అత్తయ్య మావయ్యని కూడా రావద్దంటావా? యు ఆర్ ఏ ప్రైమ్ ఈడియట్. నేను పెట్టిన స్మార్ట్ మెసేజ్ చూస్తే నన్ను ఈడియట్ అన్నావు. నా అత్త పీబీ గారి హాస్పిటలైజేషన్ వల్ల మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ పార్టీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. బట్ డోంట్ వరీ, పెళ్లి రోజు లేకపోయినా మా పెళ్లి ఇంకా సాలిడ్. మా అత్తగారు మాత్రం కొంచెం ఇన్వాలిడ్. చాలా చమత్కారం రామచంద్రమూర్తి గారు. ఇప్పుడు వెళ్ళి మన ఏకాంత పార్టీ అరేంజ్మెంట్స్ చేస్తారా? ఈలోపు నేను రూమ్ రెడీ చేస్తాను. నువ్వు కూడా అవ్వాలి రెడీ అండ్ రా విషింగ్. రండి రండి రండి. మమ్మీ లే లే లే. ఏంటి? ఏంటి? ఎక్కడికి? మమ్మీ కంగారు పడకు, జస్ట్ అన్ ఎక్స్ట్రా ప్రికాషన్. నిన్ను ఐసీకి షిఫ్ట్ చేస్తున్నారు అంతే. ఇదిగో ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో. కావాలంటే ఫేస్ టైమ్ లో వైబర్ లో నువ్వు నాతో మాట్లాడొచ్చు, చూడొచ్చు. నువ్వు కోరుకున్నట్లుగాని నేను నీ రూమ్ లోనే ఉంటాను ఈ రాత్రికి. రామతో కలిసి. ఎట్ లాస్ట్ మన పెళ్లి రోజు పండుగ జరుపుకుంటున్నాం. పెళ్లిలాగే ఇద్దరమే. ఒక చిన్న తేడా, ఒక లైవ్ టెలికాస్ట్ ప్రేక్షకురాలు. స్కైప్ ఆన్ చేసి మీ అమ్మకు కాల్ చేయి.
ఇయర్స్. 100 ఏళ్ళు. ఇదే మన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పేరు. ఎలా గెస్ చేసావు? గెస్ ఏంటి మొద్దు, నిన్ను విష్ చేశాను. ఎనీవే చాలా క్యాచీ నేమ్. నీకు కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. గెట్ వెల్ సూన్. నాన్న శుభవాన్ పెళ్లికి త్వరగా కోలుకో అని దీవిస్తావేంటి? ఇదిగో మీ అమ్మారా ట్రైన్ లో నీ మెసేజ్ వచ్చిన దగ్గర నుంచి మీ అత్తగారు చక్కగా పరామర్శించాలని పోరు పెట్టింది. అది ప్రాక్టీస్ చేసి చేసి పుసుక్కుని ఇక్కడ కక్కాను. మీరిద్దరూ ఆనందంగా 100 ఏళ్లు వర్ధిల్లండమ్మా. వృద్ధిలోకి రా బాబు, అమ్మాయిని సుఖపెట్టు. సర్లేరా, మెనీ హ్యాపీ రిటర్న్స్. అది మాత్రం మర్చిపోను రోయ్. ఏమే ఈ లేఖాతంగా వదిలే పేషెంట్ పలుకుతుందారా. ఇప్పటికైనా ఆ కేసెస్ చెప్పుకుందామా? ఎప్పుడైంది లోదరి గారు? మెనీ హ్యాపీ రిటర్న్స్. నేను అనుకున్నట్టు పిసుకొట్టేశాడా ఆంటీ చైర్ మీద?